నమస్తే అండి. ఈ వీడియో వచ్చి కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజున నేను పూజ ఏ విధంగా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటానండి. ఆ రోజు పొద్దున్నే 3:30కి నిద్ర లేచి ముందు ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత స్నానం చేసి వచ్చి ఇంటి ముందు అలానే తులసమ్మ దగ్గర ముగ్గులైతే మంచిగా పెట్టేసుకున్నానండి. కార్తీక మాసంలోని గుమ్మానికి పసుపు రాసుకోకపోతే ఎలా చెప్పండి. ఇంకా గుమ్మానికి కూడా మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టుకొని ముగ్గులు అవి వేసుకున్నాను. గుమ్మం దగ్గర ప్రతిరోజు కార్తీక మాసంలో ఉదయము సాయంత్రము దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఈ కార్తీక మాసం అంతా కూడా చీకటితో అంటే 3:30 లేదా 4 గంటలకి నిద్ర లేచి నేనైతే నా పని చేసుకొని పూజ చేసుకుంటానండి. ఎక్కువగా 4 గంటల నుంచి 6 గంటల లోపే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వంట అవి చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తాను. మిగతా ఏవైనా పనులు ఉంటే బ్యాలెన్స్ వాళ్ళు వెళ్ళిపోయాక చేసుకుంటానండి. అలానే ఈరోజు ఏకాదశి కదండి. మనకి సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్కరోజు ఒక ఎత్తు. అది కాకుండా ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్ర లేచిన రోజు కూడా. అంటే శనివారము ప్లస్ ఏకాదశి రెండు ఒకే రోజు రావడము చాలా విశేషమండి ఈ సంవత్సరం. ఇక్కడ నేనైతే ఈరోజు ఉసిరి దీపాలు అయితే తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాను. ఈ కార్తీక మాసంలోని ఒక్క రోజైనా ఒక్క సోమవారం అయినా ఉసిరి దీపం, నారికేల దీపం ఇలాంటివి వెలిగించుకుంటే చాలా మంచిది. ఇంక ఇక్కడ నేను తులసమ్మకి అయితే పూజ చేసుకొని హారతి అయితే ఇచ్చేసానండి. కార్తీక మాసం అంతా కూడా ఇంట్లో ఎంత పాజిటివ్గా ఉంటుందంటే, ఎందుకంటే నార్మల్ డేస్లో కంటే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు అవి చేస్తాం కదండి. ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్తో చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసం అంతా డైలీ దీపారాధన చేసుకునే వాళ్ళు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లోనైనా ఇంట్లో పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇక్కడ నేనైతే ఈరోజు ఉసిరి దీపాలు వెలిగించానండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే ఈరోజు శనివారము ప్లస్ ఏకాదశి అని చెప్పాను కదండి. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకని ఇంట్లోని పీఠం వేసి నేను 7 పిండి ప్రమిదలను అయితే చేసి ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడ 7 పిండి ప్రమిదల్లోని 6 నార్మల్గా పిండితో చేసినవి, ఒక్క మధ్య ప్రమిదేమో చందనంతో అయితే చేసుకున్నానండి. చందనంతో చేసుకునే ప్రమిదలో దీపారాధన చేస్తే ఆ స్వామికి ఎంతో ఇష్టము. అలానే ఉసిరి దీపాలు కూడా ఇంట్లో కూడా వెలిగించుకున్నానండి. అలానే ఈరోజు ఉపవాసం అయితే ఉన్నానండి. మరి కటిక ఉపవాసం అయితే కాదు, పళ్ళు జ్యూసుల వరకు తీసుకోవచ్చు. పొయ్యి మీద పెట్టినవి మాత్రమే తినకూడదండి. ఈ రోజు నుంచి మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి కదండి. ఆ రోజు తెల్లవారుజామున లేచి మళ్ళీ యథావిధిగా పూజ చేసుకొని పీఠం కదిపి అప్పుడు ఉపవాసం అయితే విరమించుకుంటామండి. సో ఇంతేనండి.